ఈరోజు ఆ గురువులుగా సమాజంలో పిలువబడుతున్న వ్యక్తుల్ని కొద్ది మందిని పరిధిలోకి తీసుకుంటే వీరు గురువులుగా సమాజంలో బోధిస్తూ ఉన్నారు. అయితే వీరు బోధిస్తున్న ఆ పాఠాలలో భక్తి అనే ముసుగులో నిజదేవుణ్ణి నిజరక్షకుణ్ణి గురించి తెలియజేయాల్సిన ధర్మం ఎంతైనా వీరి మీద ఉంది. కానీ వీరు సృష్టికర్తని ఎరగని వారయ్యి దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచకుండా దేవునికి వీరి హృదయంలో స్థానం ఇవ్వకుండా వీరు సత్యమును వెలిగిన వారయ్యి దుర్నీతి యందు అభిలాష కలిగిన వారుగా ఉన్న ఎత్తులు అని చెప్పాలి. ఎవరయ్యా వీరు అంటే చిన్నజీరు స్వామి, మరి రాధామోహనకుల దాసు. కొద్ది గొప్ప వీరి మాటలని ఎంతోమంది కొద్దిమంది ఆలకిస్తున్నారు. వీరు చేయాల్సిన పని ఏంటి? సృష్టికర్తని వీరికి పరిచయం చేయాలి. దేవుణ్ణి ఎతుకువారికి లేక దేవుణ్ణి కోరుకున్న వారికి ఆయన వారికి దర్శనం ఇచ్చాడు. స్వామి వివేకానందుడు, సాధవాక చక్రవర్తి, గౌతమ బుద్ధుడు వీరందరూ కూడా దేవుణ్ణి వెతికారు, పరిశోధించారు. ఆఖరికి భగవంతుడు వీరికి దర్శనమిచ్చాడు. ప్రతి తరములో దేవుడు ఆయన మరుగుపరుచుకోడు, తనకు తానే కనపరుచుకుంటాడు. ఆయనని ఎందరూ అంగీకరిస్తారో వారందరినీ ఆయన దర్శిస్తాడు. ప్రకృతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల్ని చూసినప్పుడు సృష్టికర్త వెంటనే గుర్తు వస్తాడు. ప్రకృతిలో ఉదాహరణకి ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 పంచభూతముల చేత నిర్మాణం చేయబడ్డాయి. మరి పంచభూతాలు కదా, అవి మింగేస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇవి దేవుని చేత నిర్మాణం చేయబడ్డాయి. మానవ జాతి నిర్మాణం చేయబడక మునుపు దేవుడు దూతలని నిర్మించాడు. ఆ దూతలు కొంచెము మనం పరిశీలిస్తే మనం ఎవరిని అడిగినా నీవెవరు బిడ్డవమ్మా అని లోకస్తులుగా ఉన్నవారిని అడిగినా, లేక యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని అడిగినా మేము దేవుని బిడ్డలమే, దేవుని కుమారులమే అని చెప్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఒప్పుకోట్లా మనము నరుడి కుమారులము, నరుని కుమార్తెలము అని పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. మరి మొట్టమొదటిగా పిలువబడిన వాళ్ళు ఎవరు? దేవుడు ప్రథమగా చేయబడిన దూతలు. ఆ దూతలు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డారు. ఇది వాస్తవం, ఇది నిజం. ఏమండి, ఈరోజు చిన్నజీరు స్వామి అయినా, మరి ఇంకొక బాబా అయినా, వీరికి తెలిసిన నిజదేవుడు నిజరక్షకుడైన సృష్టికర్తని వీరు పరిచయం చేయకపోతే ఎంతో మానవ జాతికి ఎంతో అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. ఎందుకు? ప్రకృతిలో కొన్ని చూసినప్పుడు సృష్టికర్త గుర్తొస్తాడు. తర్వాత వీరికి వేదాలలో ఉన్న దేవుడు
వీరు గుర్తెరగలేదు. ఏ దారిలో ఉన్న సృష్టికర్తని వీరింకా గుర్తు పట్టలేదు. మన పూర్వీకులు తపస్సు సంపన్నులు ఏ మహనీయుడి గురించి, ఏ మహానుభావుడి గురించి తెలియజేశారో ఆ మహానుభావుడిని వీరు లోకానికి పరిచయం చేయట్లా. మనుషుల చేత నిర్మాణం చేయబడిన వారిని ఎంతసేపు వారినే చూపిస్తున్నారు కానీ అసలుకి సృష్టికర్తని గురించి వీరు తెలియజేయకపోతే వీరు రేపొద్దున భయంకరమైన నరకాన్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చెప్పలేదు, మానవ జాతి అంతటి కోసము ఏదములో బలైపోయాడు. శుక్ల యజుర్వేద సంహిత పేజీ నంబర్ 253 పేజీలో నేను ఇస్తున్నాను ఎవిడెన్సు.